సో మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు రేపటి మీటింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. రేపటి మీటింగ్ ఏమున్నాయండి, రెండు ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని కాంప్రహెన్సివ్ ప్లాన్ కేంద్రానికి ఇస్తే కేంద్రం ఏమో అభ్యంతరం చెప్పదు. కేంద్రం మాత్రం చట్ట ప్రకారం పోతుంది, విభజన చట్ట ప్రకారం కేంద్రం పోతుంది. విభజన చట్ట ప్రకారం పోతే కొన్ని ఇబ్బందులు అయితే అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోవాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇక్కడ చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్ పోతే మాత్రం రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుందని నా అభిప్రాయం. వేస్ట్ పోయే నీళ్లను కనీసం మనం ఇక్కడ వేస్ట్ పోయినా అక్కడ వేస్ట్ పోయినా ఉపయోగం లేదు కాబట్టి పెద్ద మనసులో దాన్ని ముందుకు పోవాలి. టెక్నికల్ గా దాన్ని అటాకులు పెట్టుకుంటూ పోవడం కంటే వేస్ట్ వాటర్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, తెలంగాణ ఆంధ్ర వీలుంది అంతవరకు యూజ్ చేసుకుంటే మంచిది. భరత్ గారు, మొదటిసారి అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి అపెక్స్ కమిటీలో కలుస్తున్నారు. అనేక వివాదాలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం లెటర్ రాసింది కదా, ఆ లెటర్ కట్టుబడి ఉండాలని చెప్తున్నాను. ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ రేవంత్ రెడ్డి గారికి ఏమైతే ఒకటి భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక అనుకూలంగా ఉన్నా కూడా టీఆర్ఎస్ చేసే ఒత్తిడి వల్ల, పొలిటికలైజ్ ఒత్తిడి వల్ల కూడా ఆయన దాన్ని మాట్లాడకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. అట్లా మంచిదే కదా మాట్లాడద్దు. టీఆర్ఎస్ చెప్పేది మంచిదే కదా, తప్పేం ఎక్కడ మాట్లాడే. ఆ రోజు మీరు ఇక్కడ నుంచి ఎన్ని రూట్ మొత్తం పెట్టి ఆదిన సార్ శ్రీశైలం నుంచి రాయలసీమ నీళ్ళు ఇస్తామంటారు, ఇప్పుడు మాత్రం పరజలాలు కూడా వాడు. నువ్వే అన్నావు కదా రైతులు ఎక్కడన్నా రైతులు అని. అవును, అందుకే అంటున్నా. అరే ఆ రోజు కేసీఆర్ అని సపోర్ట్ చేసినప్పుడు ఇది కూడా సపోర్ట్ చేయాలంటున్నాను. నువ్వు ఉండాల్సింది కేసీఆర్ దగ్గరనే, బీజేపీలో కాదు. ఎందుకంటే నీ భావాలను ఒక 2 సంవత్సరాలు వచ్చినట్టున్నారు ఆల్రెడీ. దయాకర్ గారు, నేను మానవీయ గుణం ఆలోచిస్తానే అంటే ఆయన కూడా అదే ఆలోచిస్తాడు. దయాకర్ గారు, ఫైనల్ గా రేపు మీటింగ్ ఏంది అవుట్కమ్? రేపు సాయంత్రం మళ్ళీ చర్చ ఉంటే మళ్ళీ విలువచ్చు. రేపు సాయంత్రానికి మనం ఏం చర్చించుకుంటాం? నేనైతే రాను భరత్. హలో దయాకర్ గారు, రేపు సాయంత్రం కల్లా తెలుస్తుంది. రేపు సాయంత్రం కల్లా మళ్ళీ మనం చర్చ పెట్టుకుంటాం. రేపు సాయంత్రం వరకు ఏమవుతుంది అనుకుంటాను? ఏం కాదు, రేపు మళ్ళీ లేచేస్తారు వాళ్ళు పట్టుకునే. దయాకర్ గారిని అడుగుతున్నా. దయాకర్ గారు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు పోరు రేపు. పోరా? ఓకే. ఎందుకంటే ఢిల్లీ అయితే పోతున్నారు. ఢిల్లీ పోతారు కానీ లెటర్ రాస్తాడు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు అనేది ప్రథమ లక్ష్యం ఉంటది. రెండవది కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసే ఉన్నాయి ఇప్పటికి. ఈ నీటి సమస్యతోని మరి మీరు ఇంతకు ముందు అన్నట్టుగా కావేరీ జలాల వివాదంతో ఎట్లయితే కర్ణాటక తమిళనాడు కొట్లాడుకోవాల్సిన అవసరం రాదు. ఇవి డెఫినెట్ గా పరిష్కారం అయ్యే చర్చలతో పరిష్కారం అయితే మొండికి పోయే అవకాశం రెండు రాష్ట్రాలు కూడా ఉండదు. ప్రత్యేకించి బీజేపీ దాన్ని ఒక పెద్దన్న పాత్రలో ఉండి పరిష్కరించడానికి కృషి చేయాలి తప్పితే వైరుధ్యాలు పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉండకూడదని మనం కోరుకుందాం. ఓకే 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 థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, వి ప్రకాష్ గారు, నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు. సో నేను చర్చను ఎండ్ చేసిన దానిలో నాకు నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది చాలా బాగా నచ్చింది. తెలంగాణలో పండినా ఆంధ్రాలో పండినా పంటనే, రైతే. అక్కడ బాగుపడాలి, ఇక్కడ బాగుపడాలి. కాకపోతే దీనిలో వరద జలాలు లేకపోతే మిగులు జలాలు వృధా కాకూడదు. అది బనకచర్ల డిజైనా లేకపోతే వేరే డిజైనా? తెలంగాణ కూడా ప్రపోజ్ చేస్తుంది డిజైన్, గోదావరి కృష్ణ లింకింగ్ ఇచ్చంపల్లి ద్వారా అని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ నాగార్జున సాగర్ అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా ఆయన ప్రపోజ్ చేశారు. లేదా బనకచెర్ల అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేస్తున్నారు. సో ఈ మూడిట్లో ఏదైనా సరే రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకొని ఎటువంటి నష్టం రెండు రాష్ట్రాలకి లేకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఫండ్ చేసి ఇంకా వీలైతే కావేరీ దాకా కూడా ఈ గోదావరి వాటర్, గోదావరి కావేరీ అనుసంధానం చేస్తే డెఫినెట్గా అన్ని రాష్ట్రాల రైతులు బాగుపడతారు. రైతు అన్నవాడు ఎక్కడన్నా రైతే. కాకపోతే మొదలు ఆ బేసిన్లో ఉన్న ప్రయోజనాలు రక్షించి ఆ తర్వాత ఇతర బేసిన్ల ప్రయోజనాలు రక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలతో చర్చించి ముందుకెళ్తే బాగుంటుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర